హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్గా మాట్లాడుకుందాము. 13th వీక్ నామినేషన్లో టోటల్ ఎంతమంది కంటెస్టెంట్లు ఉన్నారు, అలాగే బిగ్ బాస్ కళ్యాణ్ పడాలకి ఇచ్చినటువంటి పవర్ ఏంది, అలాగే ఈసారి ఎలిమినేషన్ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ చేతుల్లో ఉందా, అదేవిధంగా నామినేషన్లో టోటల్గా ఎవరెవరి మధ్యలో గొడవలు జరిగాయి, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నారు, అలాగే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. సో ఈ అన్ని వివరాలు మీకు తెలవాలంటే మన వీడియో చూడవరకు చూడండి. జస్ట్ 5 minutes వీడియో చూడడం వల్ల నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అలాగే డెమాన్ పవన్ బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్లకు ఒక ఓపెన్ ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ ఛాలెంజ్ అనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే రీతు చౌదరి ఎప్పుడు తన సేఫ్ జోన్ కోసము లాస్ట్ వీక్ ఎలిమినేషన్లో ఉన్న కంటెస్టెంట్లని నామినేషన్ చేస్తుందంటే దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. జస్ట్ 5 minutes చూడడం వల్ల నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకైతే క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మ్యాటర్కి వెళ్ళిపోదాము. 13th వీక్ నామినేషన్లో టోటల్గా నామినేషన్లోకి 7 కంటెస్టెంట్లు రావడం జరిగింది. సో ఈ 7 కంటెస్టెంట్లు ఎవరెవరు అంటే ఇమానియల్, తనుజ, సంజన, భరణి, సుమను, డెమాన్ పవన్, రీతు చౌదరి. బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు ఉన్నది టోటల్గా 8 కంటెస్టెంట్లే. కళ్యాణ్ పడాల క్యాప్టెన్ కాబట్టి క్యాప్టెన్ అంటే కళ్యాణ్ పడాల తప్ప రిమైనింగ్ అందరు కంటెస్టెంట్లు నామినేషన్లో ఉన్నారు. సో ఈ నామినేషన్లో ఎవరెవరి మధ్యలో గొడవలు జరిగాయి, అలాగే బిగ్ బాస్ కళ్యాణ్కి ఇచ్చిన పవర్ ఏందని కూడా మాట్లాడుకుందాము. సో నామినేషన్లో కూడా తనుజ వర్సెస్ డెమాన్ పవన్, తనుజ వర్సెస్ ఇమాన్యుయల్, ఇమాన్యుయల్ వర్సెస్ డెమాన్ పవన్, ఇమాన్యుయల్ వర్సెస్ రీతు చౌదరి, బర్నీ వర్సెస్ సంజన, బర్నీ వర్సెస్ డెమాన్ పవన్, అలాగే రీతు చౌదరి వర్సెస్ సుమన్ శెట్టి. సో ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ 5 to 6 గొడవలు అయితే జరిగాయి. అవి కూడా నార్మల్ గొడవలు, మరీ అంత భీమేసమైన గొడవలు ఏం కాదు. సో నామినేషన్ అనేది చాలా కూల్గా ప్రశాంతంగా అయితే కంప్లీట్ అయింది. సో నాకు తెలిసి ఈరోజు ఫైనల్ నామినేషన్ జరిగేటట్లు అంటే ఈరోజు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యేటట్లు అనిపిస్తున్నాయి. ఎందుకంటే నామినేషన్లో అంత ఫైర్ లేదు కాబట్టి బిగ్ బాస్ 2 రోజులు నామినేషన్ ప్రాసెస్ పెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఈసారి టికెట్ ఫినాల టాస్క్ ఉంది. ఈ వారము చాలా గట్టిగా, చాలా పకడ్బందీగా మొత్తం ఫిజికల్ టాస్క్లు అంటే ఒక 6-5 ఫిజికల్ టాస్క్లు గెలుస్తూనే టికెట్ ఫినాలే వచ్చేటట్లు బిగ్ బాస్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నామినేషన్ ప్రాసెస్ ఏంటంటే మన షుగర్ బాటిల్స్ ఉంటాయి, ఆ షుగర్ బాటిల్ తీసుకెళ్ళి నెత్తి పైన కొట్టి ప్రతి ఒక్కరు ఇద్దరిద్దరిని నామినేషన్ చేయాలి. సో ఆ విధంగా నామినేషన్ కంప్లీట్ మొత్తం అయిపోయిన తర్వాత బిగ్ బాస్ కళ్యాణ్ పడాలనేటువంటి కళ్యాణ్కు ఒక బిగ్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది, పవర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పవర్ ఏంటంటే ఒకరిని నువ్వు డైరెక్ట్ నామినేషన్ చేయొచ్చు అంటే నామినేషన్ మొత్తం అయిపోయిన తర్వాత బర్నీ గారిని ఎవరు నామినేషన్ చేయరు. సో ఆ బర్నీ గారిని కూడా కళ్యాణ్ పడాల నామినేషన్ తీసుకురావడం జరుగుతుంది. సో నామినేషన్ తీసుకొచ్చిన తర్వాత టోటల్గా 7 కంటెస్టెంట్లు అయితే నామినేషన్లో ఉన్నారు, ఎక్సెప్ట్ కళ్యాణ్ పడాల తప్ప. ఆ 7 కంటెస్టెంట్లు ఎవరు అంటే ఇమానియల్, తనుజ, సంజన, బర్నీ, సుమను, డెమాన్ పవన్, రీతు చౌదరి. వీళ్ళ అన్అఫీషియల్ ఓటింగ్ ఒకసారి మనం పరిశీలిస్తే తనుజ ఓటింగ్ అనేది 38%లో ఉంది, అలాగే ఇమానియల్ ఓటింగ్ అనేది 25%లో ఉంది, అలాగే సంజన ఓటింగ్ అనేది 24%లో ఉంది, బర్నీ గారి ఓటింగ్ అనేది 11%లో ఉంది, సుమన్ శెట్టి ఓటింగ్ అనేది 10%లో ఉంది, డెమాన్ పవన్ ఓటింగ్ అనేది 9%లో ఉంది, రీతి ఓటింగ్ అనేది 6%లో ఉంది. ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే మనకు ఇక్కడ సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు ఇమానియల్, సంజన గారు, అలాగే తనుజ, వీళ్ళు ముగ్గురు సేఫ్ జోన్లో ఉన్నారు. సో డేంజర్ జోన్లో ఉన్నది సుమన్ శెట్టి, బర్నీ గారు, అలాగే ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఇక్కడ డెమాన్ పవన్, రీతు చౌదరి ఇద్దరైతే ఎలిమినేషన్కి దగ్గర ఉన్నారు. సో ఓవరాల్గా నామినేషన్లో ఉన్నటువంటి 7 కంటెస్టెంట్లు మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే నామినేషన్లో ఉన్నటువంటి 7 కంటెస్టెంట్లో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, అలాగే ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుంది అనుకుంటున్నారు, ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ ఉంది కదా, ఎవరు ఆ ఇద్దరు ఎలిమినేషన్ అయితే బాగుంది అనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. అలాగే ఈ 12 వారాల గేమ్ అబ్జర్వ్ చేసిన తర్వాత మీ అనాలసిస్ ప్రకారము కళ్యాణ్ పడాలా విన్నర్ అవుతాడా, లేకపోతే తనుజ విన్నర్ అవుతుందా, లేకపోతే ఇమాన్యుయల్ విన్నర్ అవుతారా అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. అలాగే మీ టాప్ 5 ఎవరు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. నా టాప్ 5 ఎవరైనా కొందరు అడుగుతున్నారు. నా టాప్ 5 నా అనాలిసిస్ ప్రకారం అయితే ఒక 6 మెంబర్స్ ఉన్నారు. ఆ 6 మెంబర్స్లో 5 మెంబర్ అయితే టాప్ 5లో ఉంటారు. అది ఎవరు అంటే కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ తనుజ, థర్డ్ పొజిషన్ ఇమాన్యుయల్, ఫోర్త్ పొజిషన్ డెమాన్ పవన్, 5th పొజిషన్ కోసము సంజన గారు, అలాగే రీతు చౌదరి పోరాడుతున్నారు. సో ఈ 6 కంటెస్టెంట్లో 5 కంటెస్టెంట్లు అయితే పక్కా అయితే టాప్ 5లో ఉంటారు. సో మీ టాప్ 5 ఎవరు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. అలాగే నా వీడియోలన్నింటినీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మొత్తం వీడియో చూడాలని మనసారా కోరుకుంటూ
ఇలాంటి కొత్త కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. అలాగే నా ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవ్వండి. నా ఇన్స్టా ఐడిలో 4900 ఫాలో ఉంటారు. నా ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. మీరు ఇన్స్టా ఐడిని ఫాలో అవడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటంటే ఎపిసోడ్ కన్నా ముందే అప్డేట్లు తెలవాలంటే నా ఇన్స్టా స్టోరీ రూపంలో ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంటాను. సో ఇలాంటి కొత్త కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తాను. నేను మీ జ్ఞానేశ్వర్. ప్లీజ్ సపోర్ట్ చేస్తానని మనసారా కోరుకుంటుంటున్నాను.